ఇది ఎంత చిన్న చెట్టు చూసారా, ఇందులో ఎన్ని మొగ్గలు ఉన్నాయో చూడండి, ఫుల్గా అనమాట మొగ్గలు. సో దానికి కారణం మన కిచెన్ కంపోస్ట్. చూడండి ఎంత చిన్న మొగ్గ. ఓకే చూసారా, అటు సైడ్ వచ్చి చూపిస్తాను. బట్ ఇది మాత్రం రావట్లేదు. చూద్దాం, దీనికి ఏదైనా సలహా ఇవ్వండి. ఇలా వస్తున్నాయి కానీ రాలిపోతున్నాయి మళ్ళీ. చూసారా ఎంత చిన్న మొక్క చూసారా. సో నేను ఇచ్చే కంపోస్టే అనమాట ఇంత బాగా రావడానికి. చిన్న మొక్కలో ఎన్ని పువ్వులు ఉన్నాయి చూడండి, మందారం పువ్వు చూసారా. ఇది నాకు మా స్టూడెంట్ తెచ్చిచ్చిన చెట్టు అనమాట. ఓకే, ఇక చూడండి, ఇందులో చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో. చిన్న మొక్కే అనమాట. ఇదిగోండి ఎన్ని మొగ్గలు ఉన్నాయి చూడండి. ఓకే, తర్వాత చూసారా చామంతి మొక్కలు మన తోటలో భలే ఉన్నాయి కదా. ఇక్కడ కూడా చూడండి, ఇది కూడా ఒక చిన్న పాట్, చిన్న మొక్క చూసారా ఎంత బాగా వచ్చిందో. దానికంత కారణం మనం ఇచ్చే కిచెన్ వేస్టేజ్ అనమాట. ఓకే, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూసారా మా రోజ్ బాగా వచ్చింది. దీన్ని వేరు చేయడం వల్ల బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు కానీ నా మొక్కల్ని మా ఫ్రెండ్ చూసిందంటే తిట్టుకన్నా తిడుతుంది. ఇది ఉన్నది ఒక్క చెట్టు, అందులో ఎంత పిచ్చి మొక్కలు ఉన్నాయి చూడు, ఇవన్నీ తీసేయచ్చు కదా అని అరుస్తుంది. మరి అప్పుడు దీనికి ఎలా వస్తుంది మొత్తం అంతా ఎనర్జీ అని అరుస్తుంది అనమాట. కానీ నేను ఎందుకు పెట్టానంటే, ఇది ఆకుకూరలకు కోసుకుందామని పెట్టాను. అది కోస్తామనే లోపల చూడండి, ఇది సిరికూర చూసారా అన్నీ ఉంటుంది. సో ఇప్పుడైతే ఇది క్లీన్ చేస్తాం. ఇది చూసారా. ఇంకొక మొక్క చూపిస్తాను మీకు నేను. చాలా చిన్న మొక్కే, అది కూడా చాలా అంటే చాలాది. మరీ చిన్న మొక్క ఏం కాదు, పెద్దదే. కానీ ఫ్లవర్స్ అయితే ఫుల్ మొగ్గలు. యాక్చువల్గా వాటిని కూడా ఈ మంకీస్ వదలడం లేదు. చూసారా, నేను కొయ్యలేదు. చూడండి ఈ మొక్కకు చూడండి ఎన్ని పువ్వులు ఉన్నాయో చూడండి, ఎన్ని మొగ్గలు. చాలా మంచి కలర్ ఇది. ఇదిగోండి, ఇంకా విడగలేదు ఇంకా. ఇవి నిన్న నేను కొయ్యలేదు. సో అవి అనమాట ఇవి. చూసారా కలరు. వీటిని నేనేం చేస్తానంటే ఈ మొక్కలకే వేసిస్తాను. ఇదిగోండి ఇలా వేసిస్తాను, అది కంపోస్ట్గా అయిపోతుంది. మంచి కలర్ చాలా ఉన్నాయి. యాక్చువల్గా ఈ మంకీస్ ఏం చేస్తున్నాయంటే ఇవి కూడా ఇచ్చేస్తున్నాయి. ఈ చెట్టు అయితే మొగ్గలు తగ్గిపోయాయి బాగా. దీనికి కొద్దిగా హెల్తీ ఫుడ్ ఇవ్వాలి. మన తోటలో ఎక్కడ చూసినా ఉండే మొక్కలు ఏంటి అంటే తులసి మొక్కలు. చూడండి ప్రతి పాట్లోనే ఉంటుంది. ఇది చూసారా కనకాంబరం. ఇవన్నీ క్లీన్ చేయాలా కానీ కుదరడం లేదు. చూసారా, నాకు కిచెన్ వేస్టేజ్ ఎక్కడ వేసాను చూడండి, అది అందులో పోసి పెట్టేశాను. అది అదంతకదే కంపోస్ట్ అవుతుందన్నమాట. టమోటా మొక్కలు ఇవి చూసారా, ఇది చాలా మంచిది తింటే హెల్త్కి. మన ఇంకొక మందారం కలర్.
చూసారా మంకీ ఇంచేసింది. సో అందుకే నేను ఎక్కువ మొక్కలు పెట్టలేకపోతున్నాను. ఈ మంకీస్ బాగా వచ్చేసాయి. ఇప్పుడు అక్కడ పింక్ కలర్ మిగిలిపోయింది. ఇదంతా క్లీన్ చేయాలి. క్లీన్ చేస్తే మనకి చుక్కకూర బాగా వస్తుంది. చూడండి చుక్కకూర ఎంత బాగుందో. బట్ క్లీన్ చేయాలి ఇదంతా. పాలకూర కూడా బాగుంది చూడండి. ఒకటి మిస్సింగ్. సో ఒక పువ్వు పడిపోయింది. చూసారా మనకు పూజకు కావలసిన పువ్వులు దొరుకుతాయన్నమాట. అక్కడ ఇంకా ఉన్నాయి, బట్ అవి కొయ్యలేదు నేను. బాగుంది, అందంగా ఉందని అలాగే వదిలేశాను. సో ఇది చూసారా, ఈ టమోటా, నాటి టమోటా అంతా క్లీన్ చేయాలి. క్లీన్ చేయాలి అంటున్నాను, క్లీన్ చేయడం లేదు. బాగా తిట్టుకుంటున్నారు అందరూ నన్ను. ఓకే, మన పూజ కోసం చూడండి ఎన్ని పువ్వులు వచ్చాయో, ఎన్ని వెరైటీస్. ఇదిగో ఇది ఒక కలరు, కాకపోతే ఎల్లో కలర్ రాలేదనమాట ఈరోజు. ఎన్ని పువ్వులు చూసారా మన పూజ కోసం. సో అది. సో అట్లీస్ట్ పూల మొక్కలైనా కేర్ఫుల్గా ఉంచుదామని పూల మొక్కలు పెట్టాను. సో ఈరోజైతే నేను పక్కా ఏదో ఒకటి క్లీన్ చేసేసే ఇక్కడి నుంచి అయితే వెళ్తాను. ఓకే, మొక్కలన్నీ క్లీన్ చేసేసి